49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. దేశంలోని వృద్ధుల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ వయవందన కార్డును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులందరికీ దీని ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. వారి ఆదాయంతో సంబంధం లేకుండా ఈ ప్రయోజనం పొందొచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకానికి కొనసాగింపుగా కుటుంబంలోని వృద్ధుల కోసం కేంద్రం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. సీనియర్ సిటిజన్లతో పాటు వారి కుటుంబాలకు ఇది పెద్ద ఉపశమనంగా చెప్పొచ్చు. వయసుతో పాటు అనారోగ్యాల బారిన పడడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సకు లక్షలు ఖర్చు అవుతుంది. సామాన్యులకు ఇది భారంతో కూడుకున్న వ్యవహారం. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఆయుష్మాన్ వయవందన కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల వరకు ఉచిత ట్రీట్మెంట్ పొందొచ్చు. 70 ఏళ్లు పైబడ్డ ప్రతి సీనియర్ సిటిజన్ కు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రతి వ్యక్తి 5 లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. డబ్బు లేకపోవడం వల్ల సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సేవలను కోల్పోకూడదనే కారణంతో వయవందన కార్డు ప్రవేశపెట్టారు. ఆయుష్మాన్ భారత్ నమోదు కేంద్రాలు లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఆ కార్డును వృద్ధులు పొందొచ్చు. సర్జరీలు, టెస్టులు, మందులు, ఆసుపత్రిలో చేరడానికి లేదా ముందైన ఖర్చులకు ఈ కార్డుతో కవరేజ్ లభిస్తుంది. ఎంపానెల్డ్ ఆసుపత్రిలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయం అమల్లో ఉంటుంది. దీనివల్ల ముందు డబ్బులు చెల్లించి తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అత్యవసర వైద్య సహాయం సమయంలో ఇది ఉపయోగపడుతుంది. దీంతో సీనియర్ సిటిజన్లకు ఈ కార్డు భద్రత కల్పించడంతో పాటు సకాలంలో వైద్య చికిత్స పొందేందుకు సహాయపడుతుంది. ఇప్పటికే ప్రైవేట్ బీమా పాలసీలో ఉన్న వయవందన కార్డు పొందొచ్చు. ఎంపానెల్డ్ ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్డు ద్వారా 5 లక్షల వరకు ఉచిత ట్రీట్మెంట్ పొందొచ్చు. అయితే ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ప్రతి కుటుంబం 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందొచ్చు. దీంతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వృద్ధులు ఈ 5 లక్షలు ఉపయోగించుకోవచ్చు. ఇది వృద్ధులకు మంచి అవకాశంగా చెప్పొచ్చు.